గౌరవనీయులైన బీఆర్ఎస్ పార్టీ రేఖాకాంతరావు సార్కి తెలియజేస్తుంది. సార్, నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. దానికి కారణం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నూకవరపు రమేష్, సుందర్రాజు, శాంతి మా అన్నల దగ్గర వీళ్ళందరూ డబ్బులు తీసుకొని నూకవరపు రమేష్ డబ్బులు తీసుకొని నన్ను నా బిడ్డని హింసిస్తాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టుతాడు. ఇది మీ దాకా వస్తే మీరన్నా మాకు న్యాయం చేయండి, లేదా మీరే పురుగుల మంది ఇచ్చి నన్ను నా బిడ్డని చంపేయండి. నేను ఈ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేము. మా చావు కారణం బీఆర్ఎస్ పార్టీ నూకవరపు రమేష్, సుందర్రాజు, శాంతి. మేము ఆత్మహత్య చేసుకున్నా ఏది చేసుకున్నా వీళ్ళందరూ కారణమే. కాబట్టి మీరన్నా న్యాయం చేయండి. ఇది మీ దాకా వచ్చేదాకా షేర్ చేయమని చెప్తాను అందరికీ. ప్లీజ్ దయచేసి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్దలందరూ కూడా సార్ మాకు న్యాయం చేయండి. మీరందరూ ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నూకవరపు రమేష్ ఎంత చెండాలుడు అంటే అంత ఎదవ. కాబట్టి మాకు న్యాయం చేయండి మీరన్నా, లేదంటే మేము ఆత్మహత్య చేసుకున్నాం, లేదా మీరన్నా చంపేయండి. ఇంత విషయం ఇచ్చి మమ్మల్ని ఈ టార్చర్ మేము పడలేము. మేము పేదోళ్ళం సార్. మీరు ప్రజల కోసం సేవ చేస్తాను అంటాను, కానీ ప్రజలను హింసిస్తాను. మరి మీ పార్టీలో ఉన్న ఒక వ్యక్తి మమ్మల్ని హింసిస్తా అంటే మీరేమో న్యాయం కోసం పోరాడుతాంటారు, ప్రజల కోసం. రేఖాకాంతరావు సార్, ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి, లేదంటే మమ్మల్ని చంపేయండి ఇంత విషయం ఇచ్చి. ఇదే చెప్తున్నా, లాస్ట్ ఫైనల్. ఇంకా నేను ఆత్మహత్య చేసుకున్నా అంటే ఈ నూకవరపు రమేష్ని, సుందర్రాజుని, శాంతిని, మా అన్నల్ని, మా వదిల్ని, మా అక్కల్ని, మా బావల్ని మాత్రం వదలొద్దు. మమ్మల్ని ఇంట్లో నుంచి ఎల్లగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిండ్రు. నన్ను పోలీస్ స్టేషన్లో కొట్టియడానికి కూడా ఎన్నో ప్రయత్నాలు చేసిండ్రు. కుదరలేదు. కంప్లైంట్లు పెట్టిండ్రు, కుదరలేదు. మా అమ్మ చావుకి కారణం వీళ్ళందరూ. అసలు మా అమ్మ చనిపోలేదు సార్, చంపేశారు వీళ్ళందరూ కలిసి. కాబట్టి మాకు న్యాయం చేయండి. ఇప్పుడు నన్ను ఇంట్లో మా అమ్మ ఉన్నంత మా అమ్మ బంగారం దొబ్బుకొని వెళ్ళిండ్రు, ఇంటి కాగితాలు దొబ్బుకొని వెళ్ళిండ్రు. ఇప్పుడు నన్ను నా బిడ్డను ఇంట్లో నుంచి పంపించడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు. సుందర్రాజు, శాంతి కాగితాలు పట్టుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. అసలు వాళ్ళంత దరిద్రులు ఎవరు లేరు అసలు. దానికి సహాయం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఈ నూకవరపు రమేష్ మమ్మల్ని నాశనం చేస్తా అంటూ. కాబట్టి మాకు న్యాయం చేయండి. నూకవరపు రమేష్ మా దాంట్లో కాగితాల్లో సంతకం పెట్టించండి. నేను ఇంట్లో ఉండంగా పంచాయతీలోకి అని బలవంతం చేసింది నూకవరపు రమేష్. కాబట్టి కారణం ఆయనే, ముందు కారణం. ఇప్పుడు పిలిస్తే రాడు. నేను మంచోడిని కాదంట, నువ్వు మంచోడివా ముందు? అసలు లంచం డబ్బులు తీసుకున్న ఎదవి నువ్వు. కాబట్టి నాకు న్యాయం చేయాలి సార్. రేఖాకాంతరావు సార్, న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకున్నా, లేదా మీరే పురుగుల మంది ఇచ్చి నన్ను నా బిడ్డను చంపేయండి. ఇదే లాస్ట్ ఫైనల్.